ఆయన కృప. అర్హత లేని వారికి గొప్ప అర్హతని కలిగిస్తూ ఆయన యొక్క కృపను, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కృపను చూపిస్తూ, ఆయన దయను చూపిస్తూ, నిత్యము కూడా తగ్గిపోని కృపను ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా యెషయాలో ఇంకొక మాట ఉంటుంది చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు. అంటే ఎల్లకాలము ఆయన కృప ఉంటుంది, ఎల్లకాలము ఆయన కనుదృష్టి ఉంటుంది, ఎల్లకాలము దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని దీవిస్తూనే ఉన్నాడు. చల్లని ఆయన యొక్క రెక్కల మధ్యలో దాచుకొని, ఆ చల్లని ఆ మహోన్నతుని యొక్క రెక్కల నీడలో మనల్ని కప్పుకొని మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృప ఎన్నడూ కూడా విడవదు. ఆయన కృప, ఆయన దయ మనల్ని వెన్నంటుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు ఒంటరి జీవితాన్ని చేస్తున్న బాధపడుతున్నావేమో, ఒకవేళ వ్యాధితో అప్పులతో బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ కష్టాలతో ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, ఒకవేళ అప్పు సమస్యలతో బాధపడుతూ ఉన్నావేమో, దేవుని దయ, దేవుని కృప నీకు తోడై ఉండి నిన్ను శాశ్వత కాలము ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన కృప తగ్గిపోదంట. ఆయన కృప ఎన్నడూ కూడా నిన్ను విడవదు, ఎడబాయదు. నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యలన్నిటి నుండి పరిష్కారం ఇచ్చే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ యొక్క ఉద్యోగ స్థలాలలోనూ, నీ వ్యాపార స్థలాలలోనూ, అదేవిధంగా నీ రాకపోకల్లోనూ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇది మొదలుకొని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన కృప నిన్ను వెన్నంటుతుంది, ఆయన కృప నిన్ను దీవిస్తుంది, ఆయన కృప నిన్ను హెచ్చిస్తుంది, ఆయన కృప నిన్ను గొప్ప చేస్తుంది, ఆయన కృప నిన్ను మహిమపరుస్తూ ఉంది. ఆమేన్. తల వంచినట్లయితే ఈరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రియా దేవా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. విన్న వాగ్దానాన్ని అనుసారముగా మీ కృప ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టకుండా, మీ కృప ఎల్లప్పుడూ మాకు తోడై ఉండటకు మీరు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, ఈరోజు వివాహ దినము జరిపించుకుంటున్న బిడ్డలను తండ్రి మీరు ఆస్వాదించండి. ఈరోజు తండ్రి వివాహము చేసుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. అదేవిధంగా తండ్రి ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలను కూడా తండ్రి ఇంటర్వ్యూస్ తండ్రి మీరు ఆస్వాదించండి. వ్యాపారాలు మీరు ఆస్వాదించండి. అదేవిధంగా తండ్రి జన్మదినాన్ని చేసుకున్న బిడ్డలను కూడా మీరు ఆస్వాదించండి. అదేవిధంగా తండ్రి మా దేశంలో తండ్రి గొప్ప ఆశీర్వాదము, సమాధానము ఉండునుగాక. మీ నామానికి మహిమగా ప్రభా, మీ రాకడలో తండ్రి మా దేశంలో అనేక మందిని, మా దేశాన్ని తండ్రి మీరు సిద్ధపరచండి. మీ రాకడలో తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, అవును తండ్రి మీ కృప మాకు తోడయించి మమ్మల్ని విడవకుండా తండ్రి మీ రాకడలో ఎత్తుకోండి. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన వినందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.